హాయ్ ఫ్రెండ్స్, జామీ ఫ్రేమ్స్కి స్వాగతం. ఇప్పుడే పూజ అయిందండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాది దోశలండి. దోశలు వేసాను. ఇదిగోండి నైట్ రుబ్బు పెట్టుకున్నానండి పప్పు. బయట వదిలేస్తేనే మంచిగా ఫార్మేట్ అయిందండి, బాగుంది. దాంట్లో దోశలు వేస్తే కూడా బాగా వచ్చినాయి. దాంట్లోకి పల్లీల చట్నీ చేశానండి. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. దోశలు అయితే చాలా బాగా వచ్చినాయండి. చట్నీ కూడా చాలా బాగుంది. ఈరోజు మా ఫ్రిడ్జ్ ఎలా నేను ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఇదిగోండి, ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. డిస్ప్లే అది పైనే ఉంటుందండి. ఫ్రిడ్జ్కి ఇట్లా వస్తుంది. ఇదిగోండి ఈ పైన దీనికి కవరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లోపల కూడా అవే కవర్స్ వచ్చినాయండి. అవే కవర్స్ ఉన్నవి తీసుకున్నాను సెట్. ఫస్ట్ పైనుంచి వద్దామండి. ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నా. ఇందులో అన్ని కంటైనర్లో కొన్ని అవి పొడులు అవి ఉంటే వేసుకున్నానండి. ఇదిగోండి బెల్లం తీసుకొచ్చుకున్నాను విజేత నుంచి. అవి అలానే స్వీట్స్ తీసుకొచ్చినాయండి. ఇదిగోండి స్వీట్స్ ఉన్నాయి, అవి ఇలా పెట్టేశాను. మరి కవర్లతో పెడితే ఏం బాగుంటాయి అందుకని ఇలా కంటైనర్లో వేసేసుకుంటానండి. మిగిలిన సామాను ఏమన్నా పప్పులు లాంటివి ఏమైనా ఉంటే పాడవకుండా ఇలా పెట్టేస్తాను. నెక్స్ట్ ఇదిగోండి జీడిపప్పులు ఇలా పెట్టుకున్నాను. ఇందులో ఏమో బాదం పప్పులు అండి. తర్వాత ఇవి కిస్మిస్లు అండి. కిస్మిస్లు ఇదిగోండి మా బాబు జెమ్స్ అని ఏవో ఇంకా చాక్లెట్స్ అవి తెచ్చుకున్నాడు, ఇక్కడ పెట్టాను. ఈ చిన్న బాక్సులు అంటే అండి ఎందుకు ఉంచానంటే ఎప్పుడన్నా మసాలా మిక్సీలో వేసాను అనుకోండి, మిగిలింది ఏదైనా ఉంటే ఇందులో పెట్టేసుకొని బాక్సులో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అందుకని ఇట్లా దాచి పెట్టుకున్నాను ఇవి. ఇంకా కొన్ని కిస్మిస్లు చాలా ఉన్నాయి కదండి. కొన్ని ఏమో ఇలా తీసుకొచ్చి ఈ కవర్లో చింపకుండా ఇట్లా విజేతని తీసుకొచ్చాను, ఇందులో పెట్టేశానండి. ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఇది పైన ఉండేదండి, ఈ ఫ్రీజర్లో ఉండే వస్తువులు ఇలా ఆర్గనైజ్ చేశానండి. నెక్స్ట్ కిందది చూద్దాము. పైన ఏంటంటే అండి అన్నీ మిగిలిన ఏమన్నా బాక్సెస్లో వేసేసుకోనండి. కర్రీస్ కానీ పాలు కానీ అట్లాంటివన్నీ పైన పెట్టేస్తాను. నెక్స్ట్ కిందండి ఇట్లా చూడండి, ఇక్కడేమో పచ్చళ్ళు అవి పెట్టుకుంటానండి. పచ్చళ్ళు ఈ నెయ్యి అండి, ఇది నెయ్యి బాటిల్. తర్వాత పచ్చళ్ళు కూడానండి నేను ఆవకాయ కానీ ఏమైనా పచ్చళ్ళు ఉన్నాయనుకోండి ఇట్లా కవర్ పెట్టేసి బాటిల్లోనండి చక్కగా అలాగా పెట్టేసుకుంటే 1 year అయినా కూడా కలర్ పోదు, ముక్క మెత్తబడ్డం అది ఉండదండి, నీట్గా బాగుంటుంది. అట్లా ఇగోండి ఈ కంటైనర్లో కూడా ఇలా పెట్టేసుకున్నాను నేను. తర్వాత కర్డ్ మాస్టర్ అండి. ఇది కర్డ్ ఇలాగ మనం ఇందులో ఇది కర్డ్ మాస్టర్ అండి, ఇట్లా వచ్చింది. దీన్ని మనం పెరుగు తోడేసేసండి బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోయినా ఇక డిస్ప్లేలో సెట్ చేసేసుకోవాలండి. ఇలాగా సెట్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళినా మనం వచ్చేటప్పటికి అది చక్కగా కర్డ్ తోడై ఉంటుంది. 1 week 10 days అయినా కూడా అసలు పొలవడం ఏం ఉండదండి. ఏ రోజుకి ఆ రోజు తీసుకొని మనం వాడుకోవచ్చు. ఇది మాత్రం చాలా బాగుందండి ఇందులో ఈ ఫ్రిడ్జ్లోని. కంపెనీ కూడా శాంసంగ్ అండి. ఇది ఇవ్వండి శాంసంగ్ 3 stars అండి. నెక్స్ట్ ఇలాగా బాక్సెస్లో అరేంజ్ చేసేసుకుంటానండి. తీసుకుంటున్నాను ఇవి వేరే బాక్సెస్ తీసుకుంటాను. అందాక ఏంటంటే ఇవి డేట్స్ బాక్స్ ఉంటాయి కదండి, ఖాళీ అయినవి డేట్స్ తెస్తాను. ఆ బాక్సెస్లో ఇక ఇట్లా అండి ఏమన్నా ఉంటే కనుక. ఇదేమో కొత్తిమీర అండి, అన్న ఒలిసి పెట్టుకున్నాను. వెజిటబుల్స్ తీసుకొచ్చాను, కొత్తిమీర ఒలిసి పెట్టేసా. ఇందులోనేమో ఇదిగోండి కరివేపాకు వేసాను. ఇందులోనేమో పచ్చిమిర్చి అండి. ఇందులో అల్లం అండి కడిగేసి నీట్గా అల్లం ఏమో ఇందులో వేసానండి. తర్వాత ఇక వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసేస్తానండి.
వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసేస్తాను ఇట్లాగా. తర్వాత ఇగోండి ఇక్కడ చూడండి బాటిల్స్ పెట్టుకునేది ఇట్లా చేశాను, అరేంజ్ చేసుకున్నాను. ఎగ్స్ అన్నీ తీసుకొచ్చామండి, ఇలా ట్రే తీసుకొచ్చేస్తారు మా వారు. ఇవి నాటుకోడి గుడ్లు అన్నారు కానండి, నాకైతే ఏమో డౌట్గా అనిపిస్తుందండి. అయిపోయినాయి, ఇంకా 4 మిగిలినాయి అండి. అవి నాటుకోడి గుడ్లు అన్నారు కానీ నాకైతే మామూలు కోడిగుడ్లకే కలర్ వేసేసారేమో అని అనిపిస్తుందండి. నాకైతే నమ్మబుద్ధి కావట్లే, కానీ రేటు మాత్రం నాటుకోడి గుడ్లు రేటు తీసుకున్నారండి వాటికి. మరి నేనైతే అది మోసం, చీటింగ్ అనే అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రిడ్జ్ ఎలా ఉంది నేను ఆర్గనైజ్ చేసుకున్నది. కాకపోతే ఈ బాక్సెస్ ఏంటంటే అండి, నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి వస్తాయండి, వచ్చేదాకా ఇవి పెట్టాను, తీసి అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, పైన అది కూడా నీట్గానే తుడిచేసాను, పెట్టుకుంటానండి, ఎప్పుడు అట్లానే పెట్టుకుంటాను. కొంచెం సర్ఫ్ వాటర్లో క్లాత్ పెట్టి తుడిచేసి పైన మళ్ళీ వెట్ క్లాత్తో తుడిచేసుకుంటాను. తుడిచేసుకొని వెట్ క్లాత్తో తుడిచేసుకొని అంటే తర్వాత మామూలు పొడి గుడ్డతో తుడిచేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇదిగోండి ఇట్లా పెట్టాను ఫ్రిడ్జ్. తర్వాత మా వారు నిన్న రేగుపళ్ళు తీసుకొచ్చారండి, చాలా తీసుకొచ్చారు, తిన్నాము. 2 days బయటే వదిలేసారులేండి, వీటిని లోపల పెట్టలేదు. మీలో ఎంతమందికి రేగుపళ్ళు ఇష్టం చెప్పండి, మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్.